సైంటిస్టుల ప్రయోగాలు ఎవరికి అంతు చిక్కవు. అలాంటి ఓ సైంటిస్ట్ చేసిన ప్రయోగానికి ఒక పురుషుడు స్త్రీగా రూపాంతరం చెందితే ఏంటి క్యూరియాసిటీగా ఉందా? నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. సుహాన్ ది బలాదూర్. అమ్మా నాన్నలుంటేనే కుర్రాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అలాంటిది అనాథ ఆవారాగాడిని. రూమ్ ఇచ్చిన పాపానికి రాత్రులు రావద్దు, లేట్ రావద్దు అంటే ఎలా? పొద్దున్నే లొల్లి తల్లి. రాత్రి తాగింది మొత్తం దిగిపాయే. పైగా రూమ్ ఖాళీ చేయమంటే ఇప్పుడుకిప్పుడు రూమ్ అంటే హైదరాబాద్లా ఎంత కష్టం. ఎక్కడా టూలెట్ బోర్డు కనబడతలే. ఆగు, బ్యాక్ 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 బ్యాక్. టూలెట్. ఏమి నా భాగ్యము, ఎట్టాగన్నా ఈ గదిలో చోటు దొరకబట్టాలే. ఫోన్ నెంబర్ లేదే. ఆగాగు, జరంత డీసెంట్. అరే తెరిచి ఉంది. ఎవరు సార్? ఇదేంటి డోర్ లాక్ అయింది? ఇక్కడేదో రాసుంది. పసుపు రంగు ద్రావణి నెత్తిపై చల్లుకో, డోర్ ఓపెన్ అవుతుంది. షరబత్ల మాదిరి ఉంటే తాగమనక చల్లుకోమంటాడు. గబ్బు వాసన. అయినా ఎందుకు చల్లుకోవాలే? నేను పోతా. వెనక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదే కాబోలు. ఇప్పుడేంటి, చల్లుకోవాలి అంతేగా. మా ఆయల పైకి పంపు అనుకుంటా. ఇదేంటి? నేను సుహాన్. ఏంటి? నేను సుహాన్. నా గొంతు, రూపం మొత్తం మారిపోయాయి. ఇది కళ నిజమా?
ఇక్కడేదో డైరీలా ఉంది. లవ్ కెమిస్ట్రీ. రాబిన్ సర్చ్. ప్రారంభంలో చెప్పుకున్న సైంటిస్ట్ మరెవరో కాదు, ఇతనే రాబిన్ సర్చ్. రాబిన్ సర్చ్కి ఉన్న మరో ఘనత అనాథ. ఇతని రికార్డ్ 99 ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్. 100వ ప్రయోగం గురించే ఇతని ఆలోచన అంతా. ఈ లోకంలో ఇతని ఫ్రెండ్స్ కుక్కపిల్ల టామీ, చిట్టెలుక చిటి, వీటిపైనే రాబిన్ సర్చ్ ప్రయోగాలు. It's my lab. 99 experiments. బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి. 100వ చేయబోతున్న ఎక్స్పెరిమెంట్ ఏమవుతుందో చూద్దాం. It's perfect. Tommy? ఈ కుక్క నా దెబ్బకు పారిపోయినట్టుంది. చిట్టి, చిట్టెలకు కూడా దడపుట్టినట్టుంది. ఇప్పుడు ఎవరి మీద ప్రయోగం చేయాలి? వై నాట్ మీ? ఆ ప్రయోగం ఏదో నా మీదే చేసుకుంటా. ఎప్పుడు సక్సెస్ కాని ఎక్స్పెరిమెంట్ ఈసారి సక్సెస్ అవుతుందని నమ్మకం ఏంటి? ఒక్కసారి ట్రై చేస్తే పోలా, అదిరిపోలా. ఇక్కడితో పేజీలు ఖాళీ. అంటే 25 years బ్యాక్ ఈ రసాయనాలతో ఏం జరుగుంటుంది? చచ్చిపోయా, మాయమై చచ్చిపోయా. ఏంటి? నువ్వు విన్నది నిజమే. ఫార్ములా మోతాదు ఎక్కువై మారిపోవాల్సింది పోయి మాయమై చచ్చిపోయా. నువ్వు చచ్చిపోతే నేను అమ్మాయిగా ఎందుకు మారా? నిజానికి నేను ప్రిపేర్ చేసిన రసాయనం కొన్నేళ్ళు చర్య జరిగితే నేను కూడా నీలా అమ్మాయిలా మారేవాడిని. కానీ ఆత్రం, తొందరపాటు పడి మాయమై గాలిలో కలిసిపోయాను. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అదేంటి, ఇంతకు ముందుగా చల్లుకుంటే అమ్మాయిగా మారా, ఇప్పుడు చల్లుకుంటే మారలేదు? సైంటిఫిక్ గా అబ్బాయి అమ్మాయిగా మారితే అమ్మాయి కూడా అబ్బాయిగా మారాలే. ఎక్కడ కొట్టిందబ్బా? బొందరా నీ బొంద. నీళ్ళు బొంద పెట్టకుండా గాలిలో కలిసి ఆత్మలా తిరుగుతున్నావు. ఏమన్నావు? నీ ఆత్మకు ప్రశాంతత లేదు, నా రూపం మారే దారి లేదు. అసలు ఈ దిక్కుమాల ప్రయోగం ఎందుకంట? నా ప్రయోగం గురించి తప్పుగా మాట్లాడకు. ఇదొక మిరాకిల్. అప్పడాల కర్రేం కాదు. కాదు, అసలు నా ప్రయోగం ముఖ్య ఉద్దేశం. సైంటిస్టులకి ఉద్దేశాలేముంటాయి? ఇవన్నీ ఎరిపించుకొని కాకపోతే. నేను అనాథని. నా టామీని, చిట్టిని మనుషులుగా మార్చి అనాథ అన్న ట్యాగ్ లైన్ నుండి ఫ్యామిలీ మ్యాన్గా మార్పు చెందాలనుకున్నా. విధి వక్రించి గాలైపోయాను. నా కోరిక నీ రూపంలో అబ్బాయి అమ్మాయిగా మార్పు చెంది నా కల నెరవేరింది. ఇక ఏ కోరిక లేదు నాకు. హాయిగా. ఏంటి? ఎస్, ఈ రాబిన్ సర్చ్ ఇన్నాళ్ళు తన ప్రయోగం సక్సెస్ కావాలని సర్చ్ చేసి చివరికి సక్సెస్ కొట్టాడు. ఐఎమ్ ఫీలింగ్ ఫ్రీ. నా కోరిక నెరవేరింది. ఇంకా ఈ ప్రపంచంతో సంబంధం లేదు. ఓయ్,
నువ్వు ఇలాంటి సడన్ డెసిషన్ తీసుకుంటే మరి నా పరిస్థితి? నేను మాయమైతే కర్మ అనుకోలా, నువ్వు కూడా అలాగే అనుకో. బాయ్ బాయ్. అలా అనకు, నాకేం పాలుపోవడంలా. ఇదిగో ఫెచ్. ఉన్నాడా పోయాడా? ఏంటి నా ఈ కర్మ? ఇది కళా నిజమా? నా కళ్ళ ఎదురుగా నా రూపంలో ఒక అమ్మాయి. ఏమవుతుంది? అప్పుడు చదువుకుంటే ఇప్పుడు మారాడు మనోడు. మారాడు. సుహాన్ అమ్మాయి రూపం నుండి విడుదల పొందాడు. అదే రూపంలో ఉన్న అమ్మాయి తన ఎదుట కనిపించిన వెంటనే సుమా. నేను చూస్తున్నది నిజమే అయితే నాకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. నేను మారిన స్త్రీ రూపం, అదే రూపంలో కళ్ళ ఎదురుగా నడిచొస్తున్న అమ్మాయి. ఆ రూపం మనస్సుకు హత్తుకుంది. ఏంటి వెనక్కి తిరిగి వస్తుంది? నన్నే చూస్తుంది. వస్తుందేమో కాదు, వస్తుంది. నా దగ్గరికే వస్తుంది. నేను ముందే తెలుసన్నట్టు చూస్తుందేమిటి? ఎక్స్క్యూజ్ మీ. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కూర్చోదంట. మరి సుహాన్ అమ్మాయి రూపంగా, అది ఈ అమ్మాయి రూపంగా ఎందుకు మారాడంటే తన లవ్ ఇలా ఎదురుపడాలని దేవుడు ముందే నిర్ణయించారు. అందుకే రాబిన్ సెర్చ్ ప్రయోగం అప్పుడు విఫలమైన ఇప్పుడు పనిచేసి లవ్ కెమిస్ట్రీ బుక్లో స్త్రీ రూపం సుహాన్ కంచపడి సుహాన్ లవ్లో పడి కథ సమాప్తం.